షలోమ్ వర్స్ ఆఫ్ ది డే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదువుకుందామండి. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందననియు నిశ్చయించుకొనిచున్నాము. ఆమేన్. నిజమే కదా, ఆయన మన కొరకే కదా, మన పాపముల కొరకే కదా, మన యొక్క భారమంతా ఆయన మీద వేసుకునే కదా ఆయన సిలువలో త్యాగమై చేశారు. సో మరి మనము ఈరోజు జీవించున్నామంటే ఆ రోజు ఆయన మనకి విమోచన ఇచ్చారు, ఆయన మనల్ని రక్షించారు. సో మనం ఎలా జీవించాలి? ఈ లోకంలో ఉన్న వాటి కోసమా, లోకంలో ఉన్న వాటిని సంపాదించుకున్నట కోసమా? ఇవేవి శాశ్వతము కాదు అని తెలుసు కూడా, ఏదో ఒక రోజు పోతాయని తెలుసు కూడా శాశ్వతమైన ప్రేమను విడిచిపెట్టి జీవిస్తున్నాము. సో అట్టి వారిగా ఉండక మానవత్వము కలిగి మనం ఆయన కొరకే జీవించుటకు అందరము కూడా సిద్ధపడతాము. He is coming soon. God bless you all.